Hello everyone, so glad to meet you in today's episode. Greetings to you in precious name of Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు. మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ఎపిసోడ్ ద్వారా మీతో మరలా మాట్లాడడానికి దేవుడిచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. I praise God for this wonderful privilege and opportunity to talk to you through this episode. So today we are going to meditate or pace it up and meditate on Nehemiah 3rd and 4th chapters, or else just the 3rd chapter. Let's see how it goes. ఈ రోజు మనం కొంచెం వేగవంతంగా చేసి నెహెమియా 3-4 అధ్యాయాలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాము, లేదా 3వ అధ్యాయం వరకు మాత్రమే ధ్యానించడానికి మనం ప్రయత్నిద్దాము. సో we'll see how the Holy Spirit God leads us, and there's so much to learn, and it's such a wonderful topic. దే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తారో మనం చూద్దాము. ఇది ఎంతో అద్భుతమైన టాపిక్. సో ఇన్ లూక్స్ గాస్పెల్, ఇఫ్ యూర్ ఫాలోయింగ్, we've just learned about the importance of fellowship. లూకాసు వార్తను కూడా మీరు చూస్తూ ఉండినట్లయితే సహవాసం యొక్క ప్రాముఖ్యత క్రైస్తవ జీవితంలో దాని గురించి మనం నేర్చుకున్నాము. టుడే we are going to learn about the ministry, the importance of ministry in the Christian growth. క్రైస్తవ జీవితంలో ఎదుగుదలకు ఈ యొక్క పరిచర్య అన్నది కూడా ఎంత ప్రాముఖ్యమో దాని ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాము. Through this narrative or this incident that has happened in Nehemiah's time, we will learn about how we have to be ministry oriented. నెహెమియా కాలంలో జరిగిన ఈ వృత్తాంతం ద్వారా, ఈ జరిగిన సంఘటన ద్వారా మనము పరిచర్య అంటే ఎలా చేయాలి, పరిచర్య గురించి కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. సో we know that Nehemiah was asking the people to come, let's do it, and there were 3 people, Sanballat, Tobiah and Geshem. They were trying to stop the people doing it through mockery. నెహెమియా ప్రజలందరినీ పురికొల్పి మనము ఈ గోడను కట్టడానికి ప్రయత్నం చేద్దాము అని ఆయన అన్నప్పుడు 3 వ్యక్తులు, సన్బల్లాతు, తోబియా, గెషం అనేవారు ఆ యొక్క అపహాస్యం ద్వారా ఇశ్రాయేలీల్ని, యూదుల్ని కట్టకుండా ఎలా ఆపాలని ప్రయత్నం చేశారో మనం చూద్దాము. సో నెహెమియా said, we are going to do it, God will help it, so we are going to do it, but you 3 people will not have any part in it. మీ 3కి మాత్రం ఇందులో పాలి భాగం ఉండదు, మా దేవుడు మాకు జయాన్ని ఇస్తారు కాబట్టి మేము ఈ కార్యాన్ని మొదలుపెట్టి మేము ముగిస్తాం. సో ఇన్ ద 3rd chapter we see that we will be looking at how the function, how he planned and divided the work. The first thing that Nehemiah did was he prayed, and then he is a very good administrator. He planned the work also, and he divided the work. మొట్టమొదటిగా నెహెమియా ప్రార్థన చేశారు. ఈ 3వ అధ్యాయంలో మనం ఎలా చూస్తామంటే ఈ యొక్క గొప్ప పని, ఇట్స్ అ గ్రేట్ వర్క్. సో దే కెప్ట్ సేయింగ్ it was kept written, it was written that it's a great work. ఈ యొక్క గొప్ప పనిని ఆయన ఎలాగా చేశాడు అంటే, ఆయన ప్రార్థన చేసిన తర్వాత చక్కని ప్రణాళిక వేసి ఒక్కొక్కరికి ఆ పనిని విభజించాడు. సో దే ఆర్ rebuilding, repairing and installing gates, repairing and rebuilding the walls wherever it is needed, and they're installing the gates with everything, locks and bars, whatever is needed to fit it correctly. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, పడిపోయిన, కూలిపోయిన, చెదిరిపోయిన యొక్క గోడను వారు తిరిగి పునర్నిర్మిస్తున్నారు, లేదా వారు మరమ్మతులు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ద్వారాల్ని, గుమ్మముల్ని వారు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు దాన్ని బిగించి తాళములు అన్నీ కూడా పట్టే విధంగా, సరిగ్గా అది కాపాడే విధంగా, అవన్నీ కాపాడే విధంగా, పట్టణాన్ని కాపాడే విధంగా వాటిని వాళ్ళు పెడతా ఉన్నారు. సో there are 10 gates. I want to tell about each gate, and I want to thank my mother because she has written it for me in Telugu. I've asked her to make her get it involved, and she's such a great support. So Mom, I know you're watching. Thank you.
ఈ మనం గేట్స్ అన్నీ, ఈ ద్వారాలు, గుమ్మముల అన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకుందాము. మొదటి ఈ 10 గుమ్మాల పేరు చెప్పిన తర్వాత త్వరగా ఈ యొక్క గుమ్మముల గురించి, ఈ విధానాలన్నిటి గురించి ఒకసారి చూసుకుందాం, ముఖ్యమైన విషయాలు అన్నిటి గురించి. సో ఐ జస్ట్ గో త్రూ ఆల్ ద నేమ్స్ ఆఫ్ ద గేట్స్ అండ్ దెన్ whatever important things are there, we will go through it and we will discuss about it. The first one is sheep gate, గొర్రెల గుమ్మము మొదటిది. ఫిష్ గేట్, మత్స్యపు గుమ్మము రెండవది. థర్డ్ వన్ ఓల్డ్ సిటీ గేట్ ఆర్ యషానా గేట్, పాత గుమ్మము. వ్యాలీ గేట్, లోయ ద్వారము. డంగ్ గేట్, పెంట గుమ్మము. ఫౌంటైన్ గేట్, దార యొక్క గుమ్మము. వాటర్ గేట్, నీటి గుమ్మము. హార్స్ గేట్, గుర్రపు గుమ్మము. ఈస్ట్ గేట్, తూర్పు ద్వారము, or it is also called as golden gate. దానిని బంగారపు ద్వారం అని కూడా అంటారు ఇంగ్లీష్లో. మస్టర్ గేట్, మిస్కాదు ద్వారమునకు. సో మిస్కాదు ద్వారము, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద గేట్స్. అండ్ యు నో హౌ ఇట్ వాస్, they were installing the gates, and then whatever wall needs to be built, rebuilt or to be repaired, they were repairing or rebuilding. ఈ ద్వారాలన్నీ పెడుతూ, వాటిని కడుతూ, నిర్మిస్తూ, ఈ ద్వారాల మధ్యలో ఏమేమైతే చేర్చి పెట్టాలో, గోడలు అయితే బాగు చేయాలంటే బాగు చేసి, మరమ్మతులు చేసి, లేదా పునర్నిర్మించాలంటే నిర్మించడానికి చేస్తున్నారు. సో దే స్టార్టెడ్ ఫ్రమ్ ద northeast and they went in anti-clockwise, the western wall, and then to the southern side, and finally the eastern gate, and then it ended to the sheep gate. ఎలాగ ప్రారంభించారంటే, గొర్రెల గుమ్మము నుంచి ప్రారంభించి గడియారం తిరిగే ముళ్ళుకి వ్యతిరేకంగా ఇలా తిరుగుకుంటా వచ్చి తిరిగి మళ్ళీ గొర్రెల గుమ్మము దగ్గరికి వాళ్ళు కట్టడము, ఆ పని ముగించడం ప్రారంభించారు. సో and it's written and about the sheep gate that Eliashib, the high priest, he started the work, and it's the place where they sacrificed and they consecrated and they began the work with the sanctification. ఈ యొక్క పనిని ఎలియాషీబ్ అనే ఒక ప్రధాన యాజకుడు ప్రతిష్ఠించి, యొక్క బలులు అర్పించే స్థలం కూడా అక్కడే, బలులను అర్పించి ప్రార్థనాపూర్వకంగా దేవుడికి ఎలాగ విధి విధానాల్లో ఆయన నిర్మించాలని కోరుకున్నారో ఆయన నిర్మించారు. సో this is how God instituted from the beginning, even when the people were carrying the tabernacle, even when they have to cross the Jordan, when the Jericho walls have to be crushed down. ఎప్పుడు కూడా దేవుడు మొదటి నుంచి ఈ పద్ధతిని ఆయన తీసుకుని వచ్చారు. ఎలాగ తీసుకుని వచ్చారంటే, ఈ ప్రధాన యాజకుల ద్వారా, లేవీల ద్వారా, యాజకుల ద్వారా మొదటి నుంచి మందసమును మోసుకుని వెళ్తున్న కాలం నుంచి, యోర్దాను నది దాటి ఎరుకో గోడలు కూలిపోతాయి అన్నప్పుడు కూడా, లేకపోతే యెహోషాపాతు యుద్ధ సమయంలో, ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద జెహోషాపాత్, ద ప్రీస్ట్, ద లీవైట్స్ వర్ అహెడ్ ఆఫ్ ఎవ్రీ వర్క్. ఈ యొక్క యాజకులు, లేవీయులు ప్రతి పని ముందు వారు ఉన్నారు. దిస్ ఇస్ ది ఆర్డర్, దిస్ ఇస్ ద పిక్చర్ దట్ గాడ్ ఆల్వేస్ వాంటెడ్ us to follow. Now who is the high priest in the new covenant? Jesus is the ultimate high priest for us, and he is the one set stone for his work. So we'll go with the parallel also that we have to apply in our context. మన సందర్భంలో ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడే చెప్పుకుందామండి. మన కాలంలో ప్రధాన యాజకుడు ఎవరు? నూతన నిబంధన ప్రకారం, నూతనమైన నిబంధనలో మనం ఉన్నాం, ఆయన రక్తం ద్వారా కొనబడ్డాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన ఏకైక ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయన మొదలుపెట్టిన పని. సో there is a word that we have to keep saying, you know, that we keep telling to ourselves when we learn about ministry, that is Missio Dei. That means it is the mission of God. It's the ministry, God's ministry. Its ministry belongs to God. It's not to any denomination. It's not to any people group, but it's God's ministry. It's God's mission, and it's universal from the beginning of the time. మేము పరిచర్య గురించి తెలుసుకుంటున్నప్పుడుగా మేము ఎక్కువగా వినే మాట
మాట ఏమిటంటే మిస్సియోటేయి, అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క పరిచర్య. ఇది పరిచర్య అనేది దేవునికి చెందినది, మనుషులకో సంఘాలకో సంఘ నాయకులకో చెందినది కాదు, కానీ మొట్టమొదటిగా అది దేవునికి చెందినది. సో దిస్ వాల్ వాజ్ completely reconstructed or repaired, or it was re-established, reinstalled in record time, that is 52 days, right? ఈ యొక్క గోడ అంతా యెరూషలేం పట్టణం సురక్షితంగా ఉండడానికి గోడ కట్టబడింది ఎప్పుడు అంటే ఒక మంచి రికార్డ్ టైంలో, గిన్నిస్ బుక్లో ఎక్కేంత టైంలో, ఆ సమయంలో 52 రోజుల్లో అంతా పని ముగిసి వచ్చింది. సో దిస్ 52, it correlates, when is the time that all the God's children come together for the God's work, God's ministry, for service, for ministry. దేవుని ప్రజలు ఎక్కువగా ఏ సందర్భంలో అందరూ కలిసి పరిచర్య చేయడానికి అయితే ఏ రోజుల్లో వస్తారు? 52 అంటున్నాం కాబట్టి. సో ఇన్ typical year, I'm very sorry, in a typical year there are 52 Sundays. ఒక సంవత్సరంలో అది లీప్ ఇయర్ కాకపోతే 366 రోజులు కాకపోతే సంవత్సరంలో ఎప్పుడు ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 52 ఆదివారాలు ఉంటాయి. ఈ this 52 Sundays, let's see the parallel. This all the God's children, they are not only going to fellowship with each other, it is also expected from the Lord that we serve, that we minister. దేవుడు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడమే కాదు, కానీ దేవుడు ఏమని కోరుకుంటా ఉన్నారు? పరిచర్య కూడా కోరుకుంటా ఉన్నారు. సో దీస్ గేట్స్ ఆర్ దేర్. వీ కీప్ హియరింగ్ ద ఫ్రేజ్ లైక్ నెక్స్ట్ టు దెమ్, నెక్స్ట్ టు దెమ్, నెక్స్ట్ టు దెమ్, నెక్స్ట్ టు దెమ్. సో దెర్ ఇస్ నో gap in between. The work was simultaneous, the work was కంటిన్యూస్. ఎక్కువగా మనం ఏమంటామంటే వారి ప్రక్కన వీళ్ళు కట్టారు, వారి ప్రక్కన వీరు కట్టారు, వారి ప్రక్కన వీరు కట్టారు, వీరు పనిచేశారు. అది ఒకేసారి అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ గ్యాప్ వచ్చింది, ఇది ఖాళీ కనబడింది, దీని ప్రక్కనే ఈ పని జరగట్లేదు అన్న పేరు రాకుండా ప్రతిదీ కూడా జరుగుతుంది. సో ఇట్ వాజ్ సైమల్టేనియస్ అండ్ కంటిన్యూస్, బట్ దట్స్ ద పాయింట్ that I wanted to say. And it is a team plan. It's led by team leaders, not just one leader. The leader has a few more people who assist them, and it's a teamwork, and each team has its own work. ప్రతి ఒక్క బృందాలుగా వాళ్ళ పనులు మొదలు పెట్టారు. బృంద నాయకుడు ఉన్నారు, ఆ బృంద నాయకుడికి సహాయపడే ఇతర నాయకులు ఉన్నారు. ఆ బృందాలన్నీ కూడా ఎవరి పనులు, ఆ బృందానికి సంబంధించిన ప్రతి కార్యము వారు చేసుకుంటూ వచ్చారు. సో ఇన్ అ సండే ద వర్క్ హ్యాస్ టు బీ కంటిన్యూస్, simultaneous. There must be a proper flow of the work, quality work. There will be so many people. You can imagine what kind of ministries, at least 5 kind of ministries: the main service, the worship team, the Sunday school team, the youth meeting team, the ushering team, the media team. There will be so many people. Oka ఆదివారము ఒక కూడిక జరగాలి అంటే మనం కనీసం 5 బృందాలన్నా ఊహించుకోవచ్చు. వాక్యం అందించేవారు, మీడియా వారు, సండే స్కూల్ చూసుకునేవారు, ఇతరులను ఆహ్వానించేవారు, అలాగ ప్రతి ఒక్క యవనస్తుల కూడికను నడిపించేవారు. ప్రతి దానికి ఒక బృందాలుగా పని చక్కగా అందులో క్వాలిటీ అంటే ఏ మాత్రము లోపము లేని చాలా మంచి శ్రేష్టమైన పరిచర్య జరుగుతూ ఉండడానికి చాలా బృందాలు కావాలి. సో అండ్ హియర్ ద టీమ్ లీడర్స్ are they don't need constant the push up from Nehemiah, the main leader. ఈ యొక్క బృంద నాయకులకి ఈ అస్తమాను ఇది పని అయిపోయింది చేయాలి అన్నట్టుగా కాకుండా వాళ్ళు చేయడం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు
పట్టుదల కలిగి చేస్తూ ఉన్నారు. అండ్ ఇట్ డిడ్ నాట్ డిపెండ్ ఆన్ వన్ పర్సన్. ఇఫ్ వన్ పర్సన్ స్టాప్స్, for any reason, it is not going to stop, because there are people who would be doing that. ఒక్క వ్యక్తి మీద మాత్రమే ఒక పరిచర్య ఆనుకొని లేదు, కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా అది చేయగలిగే పనిలాగా ఉంది. అనేక మంది కూడి చేస్తున్నారు. మెనీ పీపుల్ జాయిన్డ్ అండ్ దే ఆర్ డూయింగ్. సో స్పెసిఫిక్ నేమ్స్, there's just like a surname, the names were written, their fathers' names were written. So some names are written, so these people did it, these people did it, and these people did it. Aithe evaru for this portion these people have did it. ee ప్రాంతానికి, ఈ ద్వారం దగ్గర, ఈ గోడ దగ్గర, ఈ యొక్క ప్రత్యేకమైన పని దగ్గర మన ఇంటి పేరు చెప్తున్నట్టుగానే తండ్రి పేరు చెప్తూ ఎవరెవరు ఏ పని చేశారో వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాయబడి ఉంది. అండ్ వెన్ the person is not getting name for the next person's work, whatever he did, his name is going to be recorded for that. పక్కవారి పని గురించి, పక్కవారు కష్టపడి పరిచర్య చేసిన దానికి ఈ వ్యక్తికి పేరు అందులో లిఖించబడదు. ఎవరి పనికి వారి పేర్లు లిఖించబడుతుంది. అండ్ some people have really done their work, their names were not written. అయితే కొంతమంది పేర్లు లిఖించబడలేదు, కానీ వారు మాత్రం పరిచర్యల్లో పాల్గొన్నారు, వారు కష్టపడ్డారు. సో ఇట్స్ అ హ్యూజ్ టీమ్. ద మెయిన్ పీపుల్ నేమ్స్ వర్ రిటన్. అనేక మంది ఉన్నారు, ప్రాముఖ్యమైన వారి పేర్లు మాత్రమే లిఖించబడ్డాయి కాబట్టి కొంతమంది పేర్లు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రికగ్నిషన్ ఆర్ ద క్రెడిట్ హియర్. You may get the credit, you may not get the credit. ఇక్కడ గుర్తింపు కోసము, ఇక్కడ పేరు అందరిలో చెప్పడం కోసము మాత్రం మనం చేయడానికి లేదు. ఎందుకంటే అలా కుదరదు. ఈ భూలోకంలో మాత్రం అలా జరగదు. ఒకసారి పేరు రావచ్చు, ఒక్కొక్కసారి మనల్ని ఎవరు గుర్తించకపోదు. బట్ ద వర్క్ continued. The little breaks because of the enemies. చిన్న విరామాలు శత్రువులను బట్టి వచ్చాయి, అసలు పెద్ద విరామం కూడా రాలేదు. అయితే పేరు వచ్చినా రాకపోయినా పని మాత్రం ఆగలేదు. ఎవ్వరు కూడా మా పేరు రాయలేదు, చెప్పలేదు అని ఆగిపోలేదు. నోబడీ దే డిడ్ నాట్ say that I did not get any name and I'm gonna stop. Nobody said that. And what else I'm gonna say is that there are specific spiritual gifts like administration, mercy, compassion, and serving and helping, teaching, and speaking in tongues. So lot of gifts are there. ఈ యొక్క ఆత్మీయ వరాలు అనేవి చాలావి ఉంటాయి. ఇక భాషల్లో మాట్లాడటము, కనికరం చూపించడము, సహాయపడటము, ఇక పనులన్నీ చూసుకోవడము, అలాగా అనేక వరాలు ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యోర్ area of that spiritual gift, it is not a natural gift. Natural gifts we are born with it, but spiritual gift is it is given when we are spiritually born. ఆత్మీయ వరాలు మనము రక్షణ పొందినప్పుడు, ఆత్మలో జన్మించినప్పుడు వస్తాయి. సాధారణంగా ఎప్పుడు ఉండే జన్మతః వచ్చే ఒక తలాంతులు కాదు ఇవి. ఆత్మీయ వరాలు అన్నవి రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పంచి పెట్టిన వరాలు. సో you will know it when you are able to do it in 5 minutes. Like it doesn't take much time. It's coming out naturally. It is, and you're enjoying that. ఆత్మీయ వరాలు ఎలా గుర్తించాలి అంటే అది నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. త్వరగా వచ్చేస్తుంది, త్వరగా నేర్చుకోగలుగుతావు. నేర్చుకోవడం మొదలుపెట్టినా త్వరగా నేర్చుకోగలుగుతావు, త్వరగా చేయగలుగుతావు. అది కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఏదో స్వతహాగా నీకు తెలిసినట్లుగా, నీ శరీరం నీకు తెలిసినట్లుగా అది వస్తుంది అనమాట. నీలో భాగమైనట్లుగా అది వస్తుంది. సో అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఏరియా ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్, యూర్ గోయింగ్ టు గెట్ really frustrated with it. So just because it's gonna get a good name there, it's gonna be seen before people, you may not be able to go and do it. ఒకవేళ కొన్ని ఏంటంటే పైకి కనిపించేవి కాదు, లోపల ఎవరికి తెలియనివే, లేకపోతే వెనకాల ఉండి చేయవలసినవే,
అసలు పెద్ద పెద్ద గుర్తింపు లేని కార్యాలు కొన్ని పరిచర్యలు ఉంటాయి. అయితే అది నీకు రాకపోయినా, అది నీకు చేతి కాకపోయినా ఆ పరిచర్యలోకి వెళ్ళినప్పుడు విసుకే ఉంటుంది కానీ నువ్వు చేయలేవు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఇస్ సే దట్ ఇఫ్ దేర్ సంథింగ్ గోయింగ్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ youth camp is going on and there's need to take a heavy boxes quickly, and if you say that I'm a media person, I'm going to sit before my computer and do all the graphic things and I'm not going to lift it even though in 10 minutes it has to be cleared, that's not the heart of మినిస్ట్రీ. పరిచర్య హృదయము అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక యవనస్తుల కూడిక జరుగుతుంది. ఒక 10 నిమిషాల్లో పెద్ద పెద్ద పెట్లని తీసుకుని వెళ్ళి పక్కన పెట్టేయాలి, సిద్ధపరచాలి ఆ స్థలాన్ని. అయితే సహాయం మీది కావాలి. నువ్వు ఒకవేళ మీరు ఎవరైనా ఒక వ్యక్తి, నేను మీడియా పర్సన్ని, నేను కంప్యూటర్ ముందు కూర్చుని గ్రాఫిక్ డిజైన్స్ అన్నీ చేస్తాను కానీ ఇది ఎత్తునైతే నా తలంత కాదు, నా వరం కాదు అని అన్నప్పుడు మన పరిచర్య హృదయము లేనట్టే. యూఆర్ ఏబుల్ టు డూ ఇట్, it's needed. You have to be available for that. You're doing for the Lord, you're doing for the ministry of that day to take place. ఆ రోజు జరగాల్సిన పరిచర్య జరగాలి. దేవుని కోసం చేస్తున్నావు, దేవుని పరిచర్య చేస్తున్నావు కాబట్టి నువ్వు చేయగలవు. కాబట్టి ఆ కార్యము నువ్వు చేయవలసిందే. మీరు చేయగలిగే హృదయం ఉండవలసిందే. అండ్ డీలింగ్ విత్ ద ఫిష్ గేట్ వీ సీ అబౌట్ అ సర్టన్ గ్రూప్, ఇంట్రెస్టింగ్ గ్రూప్, దట్ ఈస్ టెకోయిడ్స్. ఒక టెకోయిలు అనే వీరి గురించి, ఒక బృందం వారి గురించి మనము మత్స్యపు గుమ్మము కడుతున్న సమయంలో, ఆ ప్రాంతంలో కడుతున్న సమయంలో వారి గురించి వింటాం. దే లివ్డ్ 11 miles away but they traveled the risk and they wanted to take part in this historic construction. ఈ యొక్క చారిత్రాత్మకమైన కట్టడం గురించి వాళ్ళు దూరంలో ఉన్న, అది వాళ్ళకి కష్టమైన, ఒక దగ్గర 11 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళు ప్రయాణించి కడుతున్నారే, దేవునికి నేను నమ్మకంగా ఉంటానని ఆ తెకోయిల్ అన్న గుంపు వారు ప్రత్యేకంగా వచ్చారంట. అయితే ఒకళ్ళ గురించి వాళ్ళు ప్రభు పని ఎవరు చేయలేదు అంటే అధికారులు. ఇన్ ఇంగ్లీష్ there's a certain group of people in contrast to this Tekoids, nobles. They did not stoop down to work this. Why? They think it is like it's we are high quality people. This work, and if I'm going to sweat, I'm not going to do it. నాకు చెమట పడితే మేము అధికారులము, ఉన్నతమైన స్థానంలో ఉన్నవారము, మేము చేయము అని. there's a mention of people who worked, and even there's no mention of names people who worked, but there's a mention of people who did not work. These people have got a name that these nobles did not work. అసలు వాళ్ళు చేయను ఈ యొక్క వాక్య భాగం అంతట్లో పని చేసిన వారికి పేర్లు రాసున్నాయి, ఆ బృందం గురించి రాసున్నాయి. ఎవరైతే నిజంగా పని చేశారో వారి పేర్లు, అందరి పేర్లు రాయలేక వారి పేర్లు రాయలేదు. కానీ వీరి పేర్ల దగ్గర ఏమని రాస్తుంది? వాళ్ళు కనీసం వంగి ప్రభువుకు సేవ చేయలేదంట. మేము చెమట పడితే మేము చేయలేము, ఈ పనులన్నీ, ఇటుకలు ఎత్తే పనులు, కన్స్ట్రక్షన్ పనులు, ఇవన్నీ మేము చేయలేము. అలాంటి మాట వారి దగ్గర ఉంది. సో just quickly, there was a youth meeting and I went there. Usually either singing, if there's no singing, I would be putting up the slides, or the announcement slides and the song slides, and that was my thing. But when I went there and I asked my youth leader and I asked her, so is there any work that I can do now? Then she said, just it's outside, just pick up all the stones and everything, rubble. It was a huge ground, take it up everything and clean it up before the meeting starts. ఒకసారి నేను ఒక యవనస్తుల కూడికి వెళ్ళినప్పుడు నేను సాధారణంగా పాడుతూ ఉంటాను, లేకపోతే ఆ రోజుల్లో లేదు అంటే సిస్టమ్ ముందు కూర్చొని పాటలు పెట్టడం, అనౌన్స్మెంట్స్ పెట్టడం, అదే నా పని ఆ రోజుల్లో. అయితే నేను త్వరగా వెళ్ళాను కాబట్టి మా యూత్ లీడర్ని నేను అడిగాను, ఆమెను ఏదైనా పని ఇప్పుడు ఉందా, నేను చేయొచ్చా అని. బయట పెట్టారు కాబట్టి అది పెద్ద గ్రౌండ్, ఆ పెద్ద గ్రౌండ్లో కుర్చీలు వేసే
ముందు ఈ రాళ్ళన్నీ తీసి ఇవన్నీ నడవడానికి ఎత్తుపల్లాలుగా ఉంది కదా అంటే సరే అని ఐ డిడ్ నాట్ థింక్ దట్ ఇట్స్ నాట్ మై జాబ్. I did not think that it's going to be dusty. I only thought I'm going to pick it up and I know the young girls are going to follow me. ఎలాగా నేను ఆ రోజు ఇది నేను ఆ పని కాదు కదా, లేకపోతే నేను ఈ మట్టి అయిపోద్ది కదా నా చేతులకి, నేను అనుకోలేదు. కానీ నేను మొదలు పెట్టాను. నాకు తెలుసు నేను మొదలు పెడుతూ పని చేసుకుంటూ పోతాను, పని చేసుకుంటూ వెళ్తుంటాను. పని చేస్తూ ఉన్నప్పుడు నాకన్నా చిన్ని ఏమైనా బాలికలు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి నాకు సహాయపడేది చేస్తారు. అండ్ ఇట్ రియలీ హ్యాపెన్ అండ్ దెన్ ఐ వాజ్ కాల్డ్ ఎట్ ద టైమ్ టు ట్రాన్స్లేట్ అండ్ ఫర్ ది ఫారినర్స్ హూ హ్యావ్ కమ్ ఫర్ ద మీటింగ్. ఆ తర్వాత అక్కడికి వచ్చిన యొక్క ఫారినర్స్కి తర్జుమా చేయడానికి ఆ పని అయిపోగానే చేతులు నేను కడుక్కోగానే శానిటైజర్ అని రాసుకోగానే తర్జుమా చేయమని పిలిచారు. సో వెన్ ఐ వాజ్ ట్రాన్స్లేటింగ్ halfway through it was normal announcements and everything, I felt an lower abdominal pain because I was not drinking water at that day, maybe some sickness on that day for a long time. And the lady, the foreigner lady, she saw and she asked me, so you're not well? Then I said, I'm getting pain. But she wanted to get the water, but immediately it's the main message and the main translation I have to do. So ఏమైంది అంటే నాకు ఎక్కువ నీరు తాగక ఆ రోజుల్లో నాకు కడుపులో నొప్పిగా ఉండడంతో నేను అనౌన్స్మెంట్స్ ఆ సమయాల్లో తర్జుమా చేస్తుండగా ఆ యొక్క ఫారెన్ స్త్రీ చూసి ఏమైంది, నువ్వు ఏదో బాగాలేనట్టు కనబడుతుంది అంటే కొంచెం బాగాలేదు. ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్ళేటప్పటికే ముఖ్యమైన వర్తమానానికి తర్జుమా చేయడానికి నేను ఇంకా ప్రారంభించడం మొదలైంది. అండ్ యాజ్ ఐ వాజ్ ట్రాన్స్లేటింగ్ ఐ ఫర్గాట్ దట్ ఐ సెడ్ టు హర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఐ సడన్లీ saw that her husband gave the water bottle to me. And later on, like all the team had come to me and saying, you don't know, she did not complain. She did not complain that she has got this stomach. She wasn't fine, but she did everything without complaints. So everybody was saying she did it without complaints. Praise God for that. Glory to God for that. I want you to take good things from that. I'm not saying to appreciate me now. అన్నీ అక్కడున్న బృందం ఆ యొక్క ఫారినర్స్ అందరూ కూడా ఆ తర్వాత లాస్ట్లో చివరిలో నాకు నీళ్లను ఆమె యొక్క భర్త తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఈ మస్సలా చెప్పలేదు, నాకు బాగాలేదు అని ఆ ముఖంలో కూడా చూపించలేదు, ఆమె పరిచర్య మొత్తం ముగించిందే అని ఒకళ్ళు నన్ను అభినందిస్తూ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది దేవుని మహిమార్థమై ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఉదాహరణ నేను చెప్పాను. సో ఐ ఆల్సో నో వర్షిప్ లీడర్ హూ వాజ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ metropolitan city, but he was in a small village town, sweating all over, but continuously worshipping and declaring the word of God and worshipping without any hint of complaint on the face. అయితే నాకు ఒక ఆరాధన చేసే దైవజనుడు తెలుసు. ఆయన మంచి ఉన్నతమైన పట్టణంలో ఉన్న వ్యక్తే, కానీ ఒక పల్లెటూరికి వచ్చినప్పుడు ఆయన ఎంత చెమట పడుతున్నా దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. ఇంకొక గొప్ప దైవజనుడు తెలుసు. ఆయన మంచి ప్రోగ్రామ్స్, మంచి వాక్య విశ్లేషణలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన అనేక పల్లెటూర్లకి పిలిచినా కూడా ఆయన వెళ్తూనే ఉంటాడు. ఐ నో అ మ్యాన్ ఆఫ్ గాడ్ హూ కీప్స్ giving godly biblical discussions, but when he would be called to different places of interior villages into the interior countryside, still he would go without any complaints. These nobles just did not do it because they are going to sweat, and they don't want to be a part of the something that would remove reproach to God's name, that will glorify God alone. దేవుని మహింపరిచి దేవుని నామానికి అవమానాన్ని తొలగించే ఒక చారిత్రకమైన పనిలో ఈ యొక్క అధికారులు ఎందుకు చేయలేదు అంట, వాళ్ళకి చెమట పడుతుందని. ఈ పని వల్ల వాళ్ళకి శారీరకంగా యొక్క ప్రయాసం ఉంటుందని వాళ్ళు చేయలేదంట. సో సచ్
this contrast to the people who worked very much diligently. I quickly tell the references, and these people asked for additional work. Once a task is done, some people, they did not say like, our work is now done, we did it 100% good, that's nice, but they were like, there's some more work, let's do it. సో ఈ యొక్క వచనాలు చెప్పినప్పుడు ఈ ప్రజలు ఏం చేశారు అంటే, వాళ్ళు చేయాల్సిన పని అయిపోయింది, ముగించారు, బాగా చేసాం కదా అని సంతోషించి వాళ్ళు ఉండిపోవచ్చు. కానీ అయితే ఇంకా పని ఉంది కదా, మేము ఏమైనా చేయగలమా, మేము ఏమైనా సహాయం చేయగలమా అని వారు ఏం చేశారు అంట, త్వరగా ఇంకా పనిని అడిగారంట. సో నెహెమ్యా 3:11 verse, 19th verse, 21st, 24th, 27th, 30th verses. నెహెమ్యా 3వ అధ్యాయము 11వ వచనం, 19, 21, 24, 27, 30వ వచనాల్లో ఈ వ్యక్తులు అలాంటివారు. అండ్ who are all involved in this work? There are all kinds of people. Some were perfumers, some were rulers, some even women have come. Somewhere it is written the daughters have come in. అయితే ఎవరు ఈ యొక్క పరిచర్యలో వాడబడతా ఉన్నారు, అందరూ అన్ని అత్తరు చేసేవారు, ఈ యొక్క పాలించేవారు, యాజకులు, తర్వాత పురుషులు, స్త్రీలు ఒక చోట కుమార్తెలు వచ్చి చేశారని ఉంది. తర్వాత ఈవెన్ ద ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్మెన్, హస్తకళ నైపుణ్యత కలిగిన వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఎస్పెషలీ one person got a wonderful credit here. In 3:20 it's about Baruch. It's written that he has done it with excellence, with great zeal. ఒక మంచి ప్యాషన్తో, ఆ యొక్క ఉత్సాహంతో, ఉన్నతంగా, శ్రేష్టంగా, మంచిగా చేయాలి, అద్భుతంగా చేయాలి అని ఎవరు చేశారంట, అలాంటి హృదయంతో ఎవరు చేశారంట, బారూక్ అన్న ఆయన 3వ అధ్యాయం 20వ వచనంలో వారి గురించి వ్రాసింది. సో and we are going to 31 minutes. Yeah, we will go ahead with the 4th chapter. We'll see how much it will go. 4వ అధ్యాయం కూడా చూస్తున్నామండి, సమయం ఉంది కాబట్టి కొంచెం సేపు చెప్పడం నాకు ఇష్టం కావట్లేదు. 4వ అధ్యాయంలో మనము ఎంతవరకు చెప్పుకోగలమో మనం చూస్తాం. సో I would also like to mention, I don't know why I'm getting this thing. So the pastor's work is so much unique. ఈ విషయం కూడా ఒకసారి చెప్పి మనం ముందుకు వెళ్దాము. ఎందుకు ఈ మాట చెప్పాలనిపిస్తుందో, ఒక పాస్టర్ యొక్క, సంఘ కాపరి యొక్క పని చాలా ప్రత్యేకమైనది. అండ్ ఓన్లీ he is the only one who would be doing it. Rest all, others can take part on it. There will be a roster happening. వేరే పనులన్నీ కూడా ఒకళ్ళు మార్చుకుని చేసే పనులే, కానీ సంఘ కాపరి పని ఎవరు చేయాలి? సంఘ కాపరి మాత్రమే చేయాలి. So if the pastor had to run and check everything, if there is any loop, if there is any gap, if people are doing it or not, if his mind is on those things, with no clarity, and if there is constant, thinking that is happening, like if the work is going on well or not, if he has to run here and there, will he able to do justice to it? Oka pastor garu ee panulanni gap lekunda, ఖాళీ లేకుండా, చక్కగా అవుతున్నాయా లేదా, సులువుగా అవుతున్నాయా లేదా, అందరూ చేస్తున్నారా లేదా అని తరచూ ఆలోచిస్తూ మదన పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన చేయగలరండి? ఆయన పని చేయగలరా? He wouldn't be able to do proper justice to it. And who is responsible? The people involved are also responsible. We ourselves are responsible. ఒకవేళ పాస్టర్ గారికి అలాంటి భారం మనం పెట్టినట్లయితే, ఆ పని సరిగ్గా జరగకపోతే ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది? మనం అందరం బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. మనం వచ్చి వెళ్ళే వారం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఓకే, సో this is very important. So I want to say this: an east gate, that is the 9th gate. It is also called as Golden Gate.
when just an information here, this is the gate that Ezekiel saw that the glory of the Lord departed. And Jesus, when Jesus had come on the Palm Sunday, we celebrated and the people were shouting Hosanna. That was the same gate that traditionally people think that he entered in. ఈ తూర్పు ద్వారం గురించి ఒక ముఖ్యమైన మాట ఏమిటంటే అండి, ఆ ద్వారంలో నుంచే ఎజెకియల్ ఏమని దర్శనం చూశానంటే దేవుని సన్నిధి వెళ్ళిపోయిందంట. అయితే చాలా సంవత్సరాల తర్వాత యేసు ప్రభువారు గాడిద మీద ఆయన వస్తూ హొసన్నా హొసన్నా జయమని అందరూ స్తుతిస్తున్నప్పుడు ఆ ద్వారంలో నుంచే తిరిగి వచ్చారు. The ministry that we do, it's like the gate, it's like the invitation for the second coming of our Jesus in our context. So that is one more important thing while we are doing our part in the service. Mana పాత్రను మనం పోషిస్తున్నప్పుడు పరిచర్యలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మన పరిచర్య యేసుప్రభువారి రెండో రాకడలో యేసుప్రభువారిని ఆహ్వానించేదిగా ఉంటుంది. అది కూడా మన హృదయంలో మనం దాచిపెట్టుకొని ఉంటే ఒక మంచి అద్భుతమైన పరిచర్యను మనం చేయగలిగే వారుగా మనం ఉంటాం. సో ఇన్ దిస్ 4th chapter we will see up to 9th verse, okay? So that till that passage. So this at a time the work started. అందరూ కలిసి ఒకేసారి పని ప్రారంభించారు. గోడ కట్టడం ప్రారంభించారు, నిర్మించడం ప్రారంభించారు, గేట్లు పెడుతున్నారు. సో దిస్ వర్క్ స్టార్టెడ్ ఇన్ విత్ అ బిగ్ బ్లాస్. చక్కగా అద్భుతంగా ఈ పని మొదలైంది. ది Sanballat and people were added. Now Sanballat is coming with, was mocking with an army of Samaria. Tobiah was also along with many Ammonites, and then Geshem along with the Arabs. Okay, కిందసారి మనం విన్నాం కదా, సన్బల్లాతు, తోబాయ, గెషమ్ ఈ ముగ్గురే కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఎవరెవరు చేరారు. సన్బల్లాతు సమరయులు ఒక సైన్యం అంతా కూడా వెక్కిరిస్తూ ఉన్నారంట. తోబాయ అమ్మోనియుడు కాబట్టి అమ్మోనియులందరూ కూడా చేరి ఈ పనిని వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారంట, వ్యతిరేకిస్తూ ఉన్నారంట. గెషము అరబియులందరితో, గెషంతో పాటు అరబియులందరూ కూడా ఈ పనిని వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. సో there was an increase in the number of people who were doing the ministry of God. There was also an increase in the number of people who were against the work of the Lord. దేవుని పనికి చక్కగా పరిచర్య చేయడానికి ఉన్న సంఖ్య పెరిగింది. ఇంకో పక్కన ఏ సంఖ్య కూడా పెరిగింది, దేవుని పనిని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా ఆ పక్కన ఉన్న సంఖ్య కూడా పెరిగింది. సో అండ్ this happens, and it is also, there is another group had come. They were Ashdodites. Ashdod వారు కూడా వాళ్ళు కూడా వచ్చారు. సో ఇట్ వాస్ లైక్ ఇన్ ద నార్త్ Sanballat and Samarians, and I've written it. So I don't want to give the wrong information, but in all the 4 sides it seems they have come and they are targeting, they are looking from far, and they are mocking the work. అన్ని 4 దిక్కుల నుంచి ఈ అష్డోద్ వారు కూడా ఈ ముగ్గురు గుంపులతో, ఈ 3 గుంపులతో పాటు చేరి వాళ్ళు చులకన చేస్తూ హేళన చేస్తూ ఉన్నారు. అండ్ యాజ్ ద వర్క్ these 3 when they started, Nehemiah prayed one prayer to God. Look at us, we are despised. Whatever they're doing, bring it on their own head. It looks like as if he was cursing, but there are some psalms in the Bible, that looks like very much defensive and very much cruel attack, verbal attack against the enemies. There are some kind of psalms, technically it is called imprecatory psalms. I don't want to use technical term now. అయితే
ఈ యొక్క ముగ్గురు వచ్చి నక్క కూడా పడేస్తుంది. ఈవెన్ అ ఫాక్స్ కెన్ త్రో ఇట్ అవే, దట్స్ వాట్ దే సెడ్. ఈ ముగ్గురు వచ్చి అలాగన్నప్పుడు నెహెమ్యా ఎలాంటి ప్రార్థన చేశారంటే, ప్రభువా మేము తృణీకరించబడుతున్నాం, విసర్జించబడుతున్నాం, వారు అన్న మాటలు వారి మీదకి తీసుకొని వచ్చి ఇది వినడానికి ఎలా ఉంటుంది అంటే కఠినమైన శపిస్తున్న ప్రార్థన ఏంటి. ఇలాంటి ప్రార్థనలు కొన్ని కీర్తనల్లో ఉన్నాయంట. ఆ కీర్తనలను ఏమంటారంటే, ఆ కీర్తనల్లో ఈ శపిస్తున్నట్లుగా శత్రువులను దేవుడు చూసుకోవాలి, దేవుడు ఒక ఇది జరిగించాలి, వాళ్ళని ఏదైనా చేయాలి అన్న మాటలు ఉంటాయి. సో ద రైట్ ప్రొసీజర్ ఇట్ ఈస్ నాట్ అ పర్సనల్ వెంజియన్స్ హియర్. ఇక వ్యక్తిగతమైన కక్ష ఇక్కడ కాదు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ద రైట్ approach is to come into prayer and ask God to take care of the entire children of God, and in the prayer God will deal with that anger. He is for his work, he is for his glory, he is for his children. He and in the Psalms we see that at the end again people will praise God, like they tell it all their emotions in prayer, and at the end they will say God will give victory. అయితే ఈ నెహెమ్యా ఇలా చేశారు కదా ప్రార్థన, నిజానికి వాస్తవానికి ఆ కీర్తనలో ఉన్నట్లుగానే మన భావోద్వేగాలు ఏమైనా కూడా ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడు మన పక్షాన్నే ఉన్నారు, దేవుని మహిమకు పక్షాన్నే ఉన్నారు, దేవుని ప్రజల పక్షాన్నే ఉన్నారు. అయితే దేవుడే మన హృదయాన్ని మారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ కీర్తనలు అయిపోయిన తర్వాత వాళ్ళు మరలా ఏమంటా ఉంటారు, దేవా మిమ్మల్ని స్తుతించిన దేవుడు, నువ్వు కాపాడే దేవుడు, నువ్వు రక్షించే దేవుడు, నువ్వు చేయగలవు ప్రభా అని అంటారు. సో ద రైట్ వే టు డీల్ విత్ ది ఎమోషన్స్ బికాస్ ఆఫ్ the negative emotions, because of the enemy, that intense situation, ఈ యొక్క చాలా ప్రతికూలమైన సమయాల్లో మనకు వచ్చే ఆ యొక్క లోతైన భావోద్వేగాలు కొన్ని వ్యతిరేకమైనవి ప్రార్థనలో పెట్టడమే నెహెమ్యా లాగా. హీ డిడ్ నాట్ ఫైట్ విత్ దెమ్ డైరెక్ట్లీ, బట్ హీ వెంట్ టు ద లార్డ్. వాళ్ళతో మాటల యుద్ధం కానీ వాళ్ళను నేరుగా వెళ్ళి ఏదైనా చేయడం కానీ చేయలేదు, కానీ దేవుని సన్నిధిలో అంతా ఆయన కుమ్మరించుకుంటా ఉన్నాం. అండ్ so after this it was half done. They did not stop. It started with these three people coming against it, and now it a little bit it has started. These three groups have come, and then still they continue to the half, and after this 4 groups have come on all the 4 sides, and later on it said that they did not stop it. Nehemiah prayed to God and set a guard, security guard everywhere on vulnerable places, a second shift to the people of other towns day and night. ఈ యొక్క నెహెమ్యా ఇది ప్రజలందరితో మొదలు పెట్టినప్పుడు ప్రతికూలతతోనే మొదలైంది. ఒక 3 వ్యక్తులు వచ్చారు. కొంచెం ప్రారంభించిన తర్వాత 3 గుంపులు వచ్చాయి. ఆయన దేవునికి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు మొదలుపెట్టి చేసినప్పుడు సగం గోడ అయిపోయిన తర్వాత 4 దిక్కుల్లో ఇంకొక బృందం చేరి ఈ యొక్క పని ఎలాగ చేస్తారో ఎంతగా కోపపడ్డతూ వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడు, దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి పగలు రాత్రి, ముఖ్యంగా రాత్రి పూట ఎవరైనా కాపాడే ఒక సంరక్షకులను ఆయన పెట్టారంట. ఈ 9వ వచనం వరకు మనం ధ్యానించుకుంటా ఉందాం. సో అండ్ why some people will get angry when we start doing the work of God? ఎందుకు కొంతమందికి దేవుని పని చేస్తున్నాము అంటే ఎందుకు కోపం వస్తుంటుంది? They are under the influence of the devil somewhere. They have some selfish agenda, and either they belong to the Satan, the devil itself, and their tone itself reflects, their words itself reflects, and if until and unless they don't correct themselves, it's better to keep them away. Pray and keep them away. And ఈ దేవుని పని చేస్తున్నాము అని మొదలైనప్పుడు చిన్నగా ప్రారంభించి ఎక్కువ మంది ద్వేషించేవారు,
కోప్పడేవారు వస్తారు. ఎందుకు కోపం వస్తుంది? మంచి చేస్తుంటే, దేవుని సేవ చేస్తుంటే, దేవుని పరిచర్య చేస్తుంటే ఎందుకు వెంటనే కోపం వస్తుంది? ఏదో ఒక స్వార్థం ఉండి ఉంటుంది, లేదా పూర్తిగా వారు సాతానికి చెందిన వారే ఉంటారు. అయితే ఆ స్వార్థంతో ఉన్న వాళ్ళు సరిగ్గా మారకపోతే ఇంకెప్పుడు వారిని ఈ పనిలో చేరనివ్వద్దు. ఇంకా సాతానుకు సంబంధించిన వారు ఎప్పటికీ వారు దూరంగానే ఉన్నారు. సో దిస్ challenge shouldn't be an excuse. There are so many complaints from the young people. I don't have support, from my friends, from my family. There is no one who will encourage me to do my thoughts or to express my ideas, to start up something, to start something. ఏదో ఒక కార్యం మొదలు పెట్టినప్పుడు ఎక్కువగా అసలు నాకు ఎవరు ప్రోత్సహించేవారు ఉండరు, ఇంట్లో ఉండరు, లేకపోతే స్నేహితులు ప్రోత్సహించారు. నేను ఒంటరి వాడిని. నేను ఎప్పుడు ఏది చెయ్యడానికి మొదలుపెట్టినంతే ఆ యొక్క సవాళ్ళు వచ్చినప్పుడు అది ఒక ఎక్స్క్యూజెస్ సాకుగా చెప్పి దానిని పక్కన పెట్టడానికి కాదు. సో ద గ్రేట్ పీపుల్ హూ engage themselves in that struggle, engage themselves in that challenge, they push themselves. Nehemiah did not stop anywhere. He had a strategy. Now what shall I do? I'll encourage the people with prayer life, and later on he asked them to look at God, but we are not there yet. So he kept the people who would take care of it, guard it. Nehemiah ఏం చేశాడు అంటే తను మంచిగా మాదిరి చూపించాడు, దేవుని వైపు చూపించమని. మనం ఇంకా తర్వాత వచనాల్లో చూస్తాం. ప్రజలకి చెప్తారు దేవుని వైపు చూడండి అని చెప్తూ ఉంటారు. అయితే ఆయన ఈ పట్టుదలతో సవాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ ఆగిపోలేదు, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళాలి అని. సో ఐ వుడ్ లైక్ టు you to focus on the prayer life of Jacob. Jacob turned into Israel, a deceiver turned as a prince with the Lord. Israel means prince with the Lord. ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చిందండి. అస్సలు ఇది మాత్రం నేను ముందు ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడలేదు. ఈ మాట దేవుడు మిమ్మల్ని యాకోబు పెనుగులాడిన దానిని జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నారు. యాకోబు అంటే మోసగాడు నుంచి దేవుని యొక్క రాకుమారుడుగా, ప్రిన్స్, ఇస్రాయేల్ అన్న పేరుకు అర్థం దేవుడితోనే గెలిచిన వ్యక్తిగా ఎలా మారాడు? బికాజ్ he involved God in his struggle. He did not leave. His thigh got broke. He is not going to leave. He is not going to leave. He did not want, did not want to face Esau now. The one he deceived the most terribly, that he did not want to face him without God blessing him. That's the way that we have to build our lives. If a wall has fallen in our lives, how we are going to ask God, Lord, you bless me. I'm not going to leave this part. I'm not going to go away. I'm not going to leave this situation. I'm going to wrestle in prayer. I'm going to go ahead with whatever you're going to say. I want to see blessing in my life. నిజంగా ఆ యొక్క తిరిగి నిలదొక్కుకోవడము, మన పడిపోయిన జీవితం నిజంగా తిరిగి నిలదొక్కుకోవడం అంటే యాకోబు చేసినట్లుగానే తోడ ఎముక విరిగిపోయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదంట. సో ఈవెన్ God will not go leave until and unless we put a full stop. మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టేంత వరకు దేవుడు కూడా ఆ యొక్క విడిచిపెట్టాడు. దేవుడు ఎందుకు ఉండిపోయాడు యాకోబుతో? ఆ పట్టుదలగా అడుగుతూ ఉన్నారు కాబట్టి, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నేను ఈ పరిస్థితి నుంచి నేను నిలదొక్కుకోవాలి, నేను లేవాలి, నా జీవితంలో ఒక ఆశీర్వాదము కావాలి, నా గోడ కట్టబడాలి, నేను నీకు మహిమకరంగా జీవించాలి. ఐ వాంట్ టు లివ్ a life that pleases you and glorifies you. And I believe that this is a blessing to you. We're going to meet in the next episode. We will dig in much more deeply, and may God bless you as we meet again. మరలా మనం కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా మనం లోతుగా ఈ యొక్క మిగతా అధ్యాయంలో ఇంకా లోతైన విషయాలు ఉన్నాయి. మిగతా అధ్యాయం 4వ అధ్యాయంలో ఉన్నవి, అది తెలుసుకునే వరకు ఈ వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.